అందరికీ నమస్కారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఒకరిపై ఒకరు కూడా మరి గందరగోళ పరిస్థితులు సృష్టించారని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ వైసీపీ కార్యాలయంపై కూడా దుండగులు దాడి చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. ఫ్రంట్లో ఉంది. అక్కడ హిందూపురం వైసీపీకి సంబంధించి దీపిక అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె భర్త అయినటువంటి వేణురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి మరి వైసీపీ కార్యాలయం మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితులు కూడా సమీక్షించారు. అయితే హిందూపురంపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ మంత్రులు వారందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. హిందూపురం నియోజకవర్గంలో మరి వేణురెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే మరి అక్కడ ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయేలా చేశాయా? గత 40 ఏళ్లుగా కూడా మనం బానిసల కింద బతుకుతున్నామని, ఎవరో హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఏందని ఆయన ప్రశ్నించడంతో బాలకృష్ణపై పరోక్షంగా ఆరోపణలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. దాదాపుగా 3 సార్లు అక్కడ బాలయ్య బాబు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014లో, 2019లో, 2024లో తిరుగులేని మెజార్టీతో కూడా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ తిరుగులేని మెజార్టీతో ఎమ్మెల్యేగా కూడా 3 సార్లు ఆయన విజయ దుందుబి మోగించడం జరిగింది. సో అలాంటి వ్యక్తిపై అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేసినటువంటి విమర్శలే అక్కడ రచ్చకు దారి తీశాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే హిందూపురంలో జరిగినటువంటి దాడిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణ రెడ్డి, అదేవిధంగా ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా ఖండించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని వారు ఘాటైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేసే అంత ఎమోషనల్ గా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కనెక్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఆ దాడి చేసే టైంలో కొంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు పార్టీ కార్యాలయంలో జరబడి ఫర్నిచర్ ను పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అది కార్యరూపం దాల్చలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఉమ్మడి అనంతపురం అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. సో అక్కడ వైసీపీ కార్యాలయంపై దాడి చేయటం అక్కడ ఉన్నటువంటి వైసీపీ సీనియర్ లీడర్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.